హరి ఓం. ప్రియాత్మస్వరూపులారా, భజగోవిందం నుండి మరో శ్లోక పుష్పాన్ని విశ్లేషణతో మీతో పంచుకుంటానండి. ఇది 30వది. అర్ధమనార్ధం భావయ నిత్యం నాస్తి తతః సుఖలేశ సత్యం పుత్రాదపి ధనభాజాం భీతిః పుత్రాదపి ధనభాజాం భీతిః సర్వత్రైషా విహితా రీతిః భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి. అర్థము అనర్థం, అవసరానికి మించిన అర్థం అహంకారాన్ని రేపుతుంది. చుట్టూ ఉన్న అందరిలో అసూయ ద్వేషాలను రేపుతుంది. ఫలితంగా జీవితం దుఃఖభాజకం అవుతుంది. కాబట్టి అర్థం అనర్థం భావయ నిత్యం. మంచి భావనలు చేయి. నిజానికి డబ్బుతో సుఖపడం. డబ్బుతో ఓ మంచి సోఫా కొనుక్కున్నావు, ఇంత మంచి సోఫా కొనుక్కున్నాను, ఇందులో కూర్చున్నాను అన్న భావనని ఆనందిస్తావు. సోఫాని కాదు, సోఫా మెత్తగా ఉంది అన్న భావనని ఆనందిస్తాం. అంతిమంగా చూస్తే ధనంతో మనం తెచ్చుకునే ఏ వినిమయ వస్తువులతోనైనా అందులో భావం మేళమింపబడితేనే అది సుఖం. నీ మనసు చాలా కష్టంతో ఉంది, ఎవరితోనో ఏ తగవు గురించి ఆలోచిస్తుంది, పంచభక్ష పరమాన్నాలు తిన్నా దాని రుచి కూడా నీకు తెలియదు. ఇంకేముంది మరి, తిండి సుఖం. కాబట్టి భావన ముఖ్యం. కాబట్టి భావం అందున ఆ భావాల్లో నిత్యమైన భావం ఏమిటి? ఆత్మభావం. దాన్ని పొందు. కాబట్టి నాస్తి తత సుఖ లేస సత్యం. ఈ జగత్తులో లేసమైన, ఇంతైనా, కించిత్తైనా, లేసము అంటే చాలా తృణప్రాయమైనది, చాలా చిన్నది. అటువంటిది సుఖం అన్నది లేసము కూడా ఈ జగత్తులో లేదు. ఇది సత్యం, తెలుసుకో. చాలా కూడబెట్టావనుకో, నీ కొడుకుని చూసి కూడా నువ్వు భయపడవలసి వస్తుంది. కోర్టు కేసులు కొడుకులతో ఎదుర్కొంటున్న ఎంతమంది తండ్రులు లేరు? ఎంతమంది తండ్రుల తలలు పగలగొట్టిన కొడుకులు లేరు? అసలు కొడుకుతో తగవులతో తండ్రి కొడుకుల్ని హత్య చేసి కోర్టు కేసులు లేవు. అతిగా సంపాదిస్తే, ఇతరుల్ని బాధించి సంపాదిస్తే వాళ్ళ ఉసురు ఇలా తగులుతుంది. కాబట్టి పుత్రుడు కూడా వాణ్ణి చూసి కూడా భీతిల్లవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి సంపాదన మీద కంటే ఎంత కావాలో అంత సంపాదించు. కుటుంబాన్ని పోషించడం గృహస్థు లక్షణం. బిడ్డలకి మంచి పొజిషన్ ఇవ్వడం, వాళ్ళకి చదువు సంధ్యలు చెప్పించడం అది బాధ్యత, అది కర్తవ్యం. అది చెయ్యకపోతే పాపం వస్తుంది. చేసినంత మాత్రాన పుణ్యం రాదు. ఎందుకంటే ఆలికి అన్నం పెట్టడం ఊరిని ఉద్ధరించడం కాదు. అది అతడి బాధ్యత, అతడి కర్తవ్యం, అతడి స్వధర్మం. దానిలో పిల్లలకి సంస్కారాన్ని ఇవ్వకుండా కేవలం సంపద అని పిల్లలతో కూర్చొని 4 మెతుకులు 4 మాటలు పంచుకోలేని జీవితాలతో వందేసి విల్లాలు కొని ఏమిటి లాభం? కొడుకుల్ని చూసి భయపడవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి సర్వత్రైష విహితా రీతి. చక్కని హితం కూరుస్తూ మొత్తం సమాజంలో ఎక్కడ నువ్వు నివసించినా హితం కూర్చే రీతిలో నువ్వు నీ జీవితాన్ని గడుపు. ఎంత గొప్పటి సందేశం అండి! ఎంత వెన్నముద్ద లాంటిది, కమ్మనైన వెన్నముద్ద లాంటి చద్ది మూట ఇది. దీన్ని అర్థం చేసుకొని, ఆకళింపు చేసుకొని మనం ఆచరిస్తూ, మన భావితరానికి అందిస్తూ, మన చుట్టూ ఉన్న వాళ్ళతో మంచిని, ప్రేమని పంచుకుంటూ, సంపదకి కొంత సమయమే కేటాయించి మిగతాది భావ సంపదని పెంపొందించుకునేందుకు జపధ్యానాది, సత్సంగాది సాధనలు చేస్తూ సమాజం ప్రశాంతత వైపుకి మరలాలని ఆశిస్తూ, అట్లా మరలించాలని ఈశ్వరుని ప్రార్థిస్తూ, నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. Please support Ammavudi Mata Anantananda to spread the truth of either spying or spirituality up to the roots of the society. And support me financially also. Thank you for watching.